అయ్యయ్యో దుర్గా, వస్తున్నానమ్మా. దుర్గా, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యయ్యో, కరెంటు తీసేసాడే. ఏంటమ్మా, వస్తున్నా. పిల్లలు తప్పుకోండి, దుర్గ గాలేయట్లేదు. ఓలమ్మా, ఓచ్లమ్మా. దుర్గా, ఎందుకే ఏడుస్తున్నావు? నేను వచ్చేసానుగా, పిల్లలు కూడా పక్కనే ఉన్నారు. మరెందుకే ఏడుస్తున్నావు? ఈరోజు కూడా కథ చెప్పనా? నీకు కథలంటే ఇష్టం కదా. ఆచి సరే, రోజు కథ చెప్పినట్టే ఈరోజు కూడా మా దుర్గాకి మంచి కథ చెప్తానే. పెద్దమ్మ ఏం కథ చెప్తా? ఏం కథ చెప్పను? సరే, మన ఊరిలో జాతర నిలబడుతున్నారు కదా, ఆ జాతర కథే మన దుర్గాకి చెప్తాను, సరేనా? దుర్గా, నీకు జాతర కథ చెప్తానే, అల్లరి చేయకుండా చక్కగా వినాలి. మీరు వినండి. అనగనగనగా ఒక ఊళ్ళో ఒక సోమరపోత అనేవాడు ఉండేవాడు. అతడి పేరు సోమరాజు. ఓం నమో నారాయణమా. అమ్మ, మా అందరు కులదైవము, ఇలదైవము, మా గుండెలో గుడి లేకపోయినా మా ఒడిలో శిలగా మారిపోయిన తల్లి, నీకు వందనం. మమ్మల్ని లోకాన్ని పూజ అయిందా? అరగల కదన్నా. ఎక్కడయ్యా? రావయ్యా, రా. రే, తీర్థం పోయి చాలు అవ్వయ్యా, సరసాలు. విషయమేంటో చెప్పు. చెప్పేదేముంది, తెలిసిందేగా. అదేనయ్యా, ఆ సోమరాజు. అబ్బా, ఆ విషయం నాకు వదిలేసావుగా. ఎన్నిసార్లు చెప్తావయ్యా? ఇంకేమైనా కొత్తగా చెప్పు. చెప్పడానికి ఏముందయ్యా, ఊర్లో జాతర నిలబెడుతున్నారంట కదా. అయితే చూడు సత్యరాజు, సంకల్పం ఉంటే సరిపోదు, సమగ్రతతో ముందుకెళ్ళాలి. గుడి కట్టాలంటే డబ్బు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే సరిపోదు,
అదృష్టం కూడా కలిసి రావాలి. అదంతా నాకు తెలియదయ్యా. అది పవిత్ర స్థలమయ్యా. భక్తులను రప్పించిన అవసరం లేదు. భక్తులే దైవం మీద నమ్మకంతో వస్తూ ఉంటారు. మనకు ఎక్స్పర్ట్గా ఉన్న వాళ్ళ కన్ను కూడా దాని మీదే ఉంది. మనం ఇక్కడ ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సరే, ముందు జాతర అవ్వని, తర్వాత ఆలోచిద్దాం. హలో, ఆ పనిని రమేష్ పురమాయించానరా, సాయంత్రం అవ్వచ్చు. ఈలోగా పల్లె నుండి చేయించు, మిగతా పల్లె నుండి సాయంత్రం చూద్దాం. ప్రింటింగ్ అవ్వగానే నీకు ఫోన్ చేస్తాను, ఓకేనా? సరే సరే. అమ్మయ్యా, ప్రింటింగ్ రెడీ చేసుకోండి, పని అయిపోయింది. पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन పేపర్ ఓహో, జాతర నిలబెడుతున్నారన్నమాట. ఓకే, ఊరంతా మోతరే. అన్నయ్య, జాతర నిలబెడుతున్నారంట. నాయనా సామరాజు, బాబు సోమరాజు, నీకంటూ ఆ ఒక్క స్థలం ఏర్పాటు చేయగలిగాం కనుక ఒక్క ఆస్తులకి వారసత్వం అనుకోకూడదు నాయన. మా విధి విధానాలను మా మాటలను కూడా వారసత్వమై పొందాలి నాయన. ఈ బతుకు భారం కాకూడదు. రేపు మాకు వెళ్ళిపోయేవాడు. నువ్వు నాస్తికుడు కదా, అందుకే ఇదంతా చెప్పుకున్నాను. దేవుడిని తెలుస్తూ ఉండాలి నాయన, అదే నీకు దారి చూపిస్తుంది నాయన. ఎవరు?
ఎవరు? ఎరా టైం ఎంత అయిందో చూడు. టైమా ఎంత అయింది? ఇంతకీ నిద్ర తీరిందా లేదా? టైము 12 అయింది. ఇది నీ ఆకలి టైం కదరా, ఇంకా ఇంట్లోనే ఉన్నావు. లేదురా, రాత్రి అంత నిద్రే లేదు. నిద్ర పట్టక పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి. అందుకే ఇప్పుడు దాకా పడుకున్నాను. టైం అయిందిగా, ఆకలేస్తుందిరా. సర్లే కానీ ఇప్పటికి 6 నెలలు అయింది. అది తెలుస్తుందా నీకు? అడగట్లేదా అని నువ్వు ఇలా చేస్తే ఎలా? చూడు సోమరాజు, నువ్వు ఎలా ఉంటావో, ఎన్ని తిప్పలు పడతావో ఇవన్నీ ఎవరు అడగరు. టైంకి ఇంటద్దె కడితేనే ఉండనిస్తారు. గట్టిగా చెప్పడం రాక కాదు, నువ్వు గట్టిగా అనుకోవాలని చెబుతున్నావు. మరోసారి ఇలా చెప్పించుకోకు. ముందు ఇంటద్దె ఎంతో కొంత కట్టు. మరేంటి, సాయంత్రం రమ్మంటావా? గొప్పోడు రా బాబు, ఇంటద్దె కూడా కట్టడం చేత కాదు. అర్జున, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిలుపుట దుస్సాధ్యం. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును. అర్జున, పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజించురు వారు సమస్త యోగులలో ఉత్తములు. ఆకలి దంచేస్తుంది. ఇక్కడ ఏ అన్నదానాలు లేవా? కడుపు మాడిపోతుంది. హలో హలో, చిక్రీ మేడం. అమ్మా ధర్మం చేయమ్మా, నీ చేతితో ధర్మం చేయమ్మా. ఈ దెబ్బతో 2 స్టైల్ బిల్డింగ్ కట్టుకొని అడుకోవడం కూడా మానేస్తా. రారా, 3 నెలలు అద్దె 15,000 కట్టి అప్పుడు కట్టుకోరా నువ్వు ఇల్లు. అమ్మా తెల్లే అద్దిలా చూస్తే పెద్దింటి అమ్మాయి లాగా ఉన్నావు, పొరిగింటి అమ్మాయివా? యూ రాస్కెల్, ఒళ్ళు ఎలా ఉంది? చాలు చాలే అమ్మా, ఎలవమ్మా, భలే చిచ్చి, మేనస్ లేదు. మేనస్సా? నేనేం చేసుకుంటాను? నేను ఫ్యాన్స్ ఉంటే బాగుపడతాను. ఇడియట్. ఓహో, వెళ్ళి 15,000 అద్దె కట్టుకో. ఇతడు వాస్తవానికి బిచ్చగాడు కాదు. మామగారు పోకిరి సినిమాలలో బిచ్చగాళ్ళకు మళ్ళీ కష్టపడకుండా లక్షలు సంపాదించాలని బిచ్చగాడుగా ఇతని డ్రీమ్. ఏరా అప్పన్నా, అయ్యా ఆ మెడలో నిమ్మకాయ ఏంట్రా? రాత్రి పిచ్చి పిచ్చి కళ్ళల్లో వస్తాను అయ్యారు. పిచ్చి పిచ్చి కల్లా? గుంట పెద్ద దాకా వచ్చి పోతుందండి. ఏ గుంట్రా? అదే బాబు గారు, ఆ గుంట శ్రీలీల. శ్రీలీల? దానికి మరేం దిక్కులేదేట్రా? మనకి తెలుస్తుంది అయ్యారు, దానికి ఉండాలి కానీ. సర్లేగాని బస్ స్టాండ్కి పోయిరా. నా కళ్ళు పోతాను కూళ్ళు. ఎందుకు అయ్యారు? జాతరకి చుట్టాలు వస్తున్నారు కదరా, పోయి తీసుకురావాలి. అట్లాగే అయ్యారు. కాయలన్నీ ఒలిసేసావా?
అన్నీ ఒలిసి దేవుడి గూట్లో పెట్టిన ఈ 2 ఒలిసి వెళ్తానాయి గారు. సరే సర్లే పోయిరా. ఓ రామయ్యో 2 సీసాలు తీసి ఉంచు, బస్ స్టాండ్కి పోయి వస్తా. ఎక్కడికి పోతున్నావు? జాతర చుట్టాలు వస్తున్నారు, తీసుకురాడానికి వెళ్తున్నా. సూర్యబాబు గారు పంపారా? అవును. పోయిరా. సత్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః. వామదే ఎంతసేపు చేస్తారా నాయన పూజలు? నమః బల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమదనాయ నమః సర్వభూతరమణాయ నమో మనోన్మనాయ నమః. అయ్యా ప్రసాదం తీసుకున్నారా? బాబు నాయనా ప్రసాదం తీసుకోండి. ఈడెవడు? మాస్టారు ఇది ప్రసాదం, ఇక్కడ అందరూ ఒకటే, రండి. వీడెవడో తెక్కోళ్ళ ఉన్నాడు. నాయనా సోమరాజు, ఏమో అనుకున్నాను కానీ ప్రసాదం దగ్గర ఎవరైనా అడుగుతారా? పట్టింపులు ఎక్కువ ఉన్నాయి నీకు. చూడు సోమరాజు, అందరూ చూసేది ఆ ఆకలి కోసమే. ఆ భిక్షగాడితో నీకేంటయ్యా? మహాప్రసాదం. సోమరాజు కడుపు నిండుద్ది. నిద్ర మాకు అంత కంగారేంట్రా? మీరు వచ్చినారా? వెనకాల బస్సులో అందరూ వచ్చేస్తున్నారు లేరా? అప్పన్న బాగున్నావా? ఆటో ఎక్కుతారా? చుట్టాలందరు దుకాణం ఎక్కడ పెట్టారా? మరి అప్పన్న మా దాకిన వస్తానందు వచ్చిందిరా? అక్కడ ఉందలేరా, తొందర ఏంట్రా నీకు? వచ్చిందే లేదని అంతేలేరా. ఎరా కిందటిసారి జాతరకు వచ్చినప్పుడు ఇలాగే ఉంది, ఇప్పటికీ ఇలాగ ఉంది. ఇంకా ఇప్పుడురా రోడ్లు వేసేది దీనికి? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదరా, నెమ్మదిగా పడతాయిలే. ఉజ్జయిని మాంకాళి నిన్ను మనసారా కొలవాలి. అమ్మ ఉజ్జయిని మాంకాళి నిన్ను మనసారా కొలవాలి. గాజులు గల్లో గాజుల పేరలు మెళ్ళో ఉప్పుకి కుర్రాడు చిల్లో చిల్లో. రంగడు గుళ్ళో
బాబు భోంచేసావమ్మా? అమ్మవారి ప్రసాదం తీసుకో అమ్మా. పెట్టండమ్మా, చల్లగుండమ్మా. మహాప్రసాదం తల్లి, కరుణించావు తల్లి. అమ్మా, నీకు సద్దేపారం, నాకు సద్దన్నం. నీకు పెట్టేది అది, నేను తినేది ఇది. అమ్మా, అందరికీ పంచపక్ష పర్వణాలు, నాకు ఈ సద్దన్నం. దుర్గమ్మ తల్లి, చల్లగుందమ్మా. ఆహా, అయ్యగారు చెప్పరా అప్పన్న. చుట్టాలు వచ్చి చాలా సేపు అయింది, ఇంకా రాలేదట అయ్యగారు. ఊర్లోకి వచ్చారు కదరా, ఊరంతా మొత్తం తిరుగు రానే. వచ్చిన వాళ్ళందరితో మర్యాద చేసి ఇంటికి భోజనం తీసుకెళ్ళు. చూడు చూడు వచ్చేసారు, ఆ పని చూడు. బామ్మద్ది ఎలా ఉన్నావు? రాండి రాండి. ఎన్నప్పా రొంబ నల్ల இருக்குண்ணா. పదండి కూర్చోండి, పదండి కూర్చోండి. రావయ్యా కూర్చో. బాగా బామ్మది, నీకంటే ఎవడెక్కువరా? ఎందుకు నీకు ఇంత ప్రేమ? ఎవరికి లేని ప్రేమ నీకు ఒక్కడికే ఉన్నట్టు. రే ఆడిని ఎవడైనా పట్టించుకోండిరా, మీరు చెప్పేది మీకే. ఆడి మీద దుప్పడేదని కప్పండి. ఇంక లేకడేమో మీతో కలిసి వచ్చినట్టు అలా వదిలేస్తారా ఏంట్రా? పాపం నిద్రపోయి ఎన్ని రోజులు అయిందో. నా గోల్డ్ పిన్ బట్టలుకొని దొరికితే చెప్పు, దొరికితే అరే కాట్రాజు, ఏ ఊరు నుంచి ఎవరో వచ్చారో ఒకసారి నా దగ్గరికి పంపించరా. రెండు ఎవరెవరో ఏ ఊరు నుంచి వచ్చారు బాబు గారు చెప్పండి. వాళ్ళు రెండే మాదే. అరే ఇది సాపేసి పడుకుని పెట్టండి రా. ఇది చింతపండు కట్టించి పంపించండి రా. మీరు జాగ్రత్త కాపలా కాయాలన్నమాట. అది ఉల్లు భద్రం. అరే ఇదిగో ఉల్లిపాయ బస్తా ఇవ్వండి వెళ్ళేటప్పుడు. చెప్పు బాబు గారు. నమస్కారం బాబు గారు, మాది పార్వతీపురం. అరే ఇది పారిపోకుండా జాగ్రత్త చూసుకుంటారా. నన్ను చూసి నాకు చచ్చిపోయింది. పిచ్చి పామయ్య ఉంటుంది, అది మంచి పామరా. ముందు మంచి పిచ్చి పామని నీకలా తెలిసి చూసావా? ఇది మంది ఎక్కువైంది. ఒక డ్రింక్ బాటిల్ తెచ్చి మీరు కూడా ఇటు వచ్చేయండి రా. అయ్యా బాబు గారు, ధర్మాలంటే ఏముండవు కదయ్యా. వాటర్ మందు బిర్యానీ మంచిగా అయ్యా. అక్కడికి వెళ్ళాడు ఇస్తాడు. ఇల్లు బాబు గారి దగ్గరికి వెళ్ళవయ్యా. బాబు గారు పండగ కదయ్యా, ఇక్కడ ధర్మం గట్టి ఏమి ఉండదు. నీకు ఆకలిగా ఉందనుకుంటే అక్కడికి వెళ్ళేది మందు బిర్యానీ తినేసి చల్లంగా ఉండాలి. అమ్మా దుర్గమ్మ తల్లి, నిన్నటి వరకు సద్దేపారం ఇచ్చావు, ఇప్పుడు ఇలా కర్ణించావు తల్లి. నువ్వు ఉన్నావమ్మా. ఇదేం కూర? ఏం బ్యానర్ ఇది, ఎంత స్మెల్ వస్తుంది? ఏంటి స్మెల్ అంటారు బాబు? ఏం బ్రాండర్ ఇది? అక్కడ ఎవడ కూర్చున్నాడు చూడు. ఎవరు నువ్వా? ఇక్కడ కూర్చున్నావు మరేంటి చేయమంటారు? ఎక్కడ కూర్చున్నావు? బాబు కొంపు కొంపు చేసేస్తున్నావు మొత్తం. అలాగే ఎవడు దాకా వస్తాడు తెలుస్తుంది ఎక్కడ కూర్చేవాళ్ళు. తిన్నదా? ఎక్కడ పడుకోండి పెట్టరా, గదిలో పడుకుందా? అదే బాగా చక్కెర సంసారం చేస్తారేట్రా. బాబు గారు జాతరకు వచ్చినట్లేదు, మనకు జాతర చూపిస్తాడా? అది తీసుకెళ్ళి వంటగదిలో పడే తింటే ఒక ముద్ద అలాగే బాబు గారు, అలాగే అలాగే రాండి రండి, అందరూ ఇటు రండి. మీరందరూ ఒకసారి ఇటు వినండి. రండి రండి అందరూ రండి.
అందరూ ఒకసారి రండి. బాబు గారు మీరందరూ పెళ్ళిళ్ళు అయ్యాక రాష్ట్రాలు విడిపోయినట్టు విడిపోయారని నాకు అర్థమైంది. కానీ మీ అందరి కోసం ఈ ఏర్పాటు చేశాను. మీరు తాగుతారో, ఊగుతారో, పడిపోతారో, గాల్లో తేలుతారో ఇష్టం, అంతా మీ ఇష్టం. మీకోసం 500 లీటర్ల ట్యాంకీలో మందు కలిపి ఉంచాం మీకోసం. తాగినంత తాగి ఎంజాయ్ చేయండి, అంతా మీ ఇష్టం. జాతర ఊరంతా మాత్రం అంతా మోతకిపో. ఇక్కడ మీకు ఏ సదుపాయం లేకపోయినా మీ ఏ ఇబ్బంది పడినా సరే నాకు వచ్చి చెప్పండి. మీకు ఏ ఏర్పాట్లైనా అన్నీ అప్పన్నే చూసుకుంటారు. అప్పన్న నేను ఇల్లు వస్తాను, మీరందరినీ ఇంటికి జాగ్రత్తగా భోజనం తీసుకెళ్ళి. అరే సూర్యబాబు గారికి మందు ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు గట్ట ఏమైనా ఉన్నాయట్రా? అందుకే కదరా 500 లీటర్ల మందుకు వెళ్ళిపోయారు బాబు గారు. సరే నాతో రా, నిన్ను ఎలా చూసుకుంటానో చూడు. మరి ఇటు చూడు, నీ పిల్లోడుతోనే చింతి పీక్కో. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అరే చెక్కిలి కిల్లి కిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. మీ దేవర్లు వస్తున్నాయినా? మేము పద్మశాలీలు. కులమా? మనంతా ఒకటే కులంలే. మా ఊరు నందిగం అండి. మా గురువు గారు బావాజీ తాతగారు. అక్కడి నుంచి ఏలూరు వచ్చేసామండి అంతే. అక్కడ ఇంకా మా చుట్టాల బంధువులు కొంతమంది ఉన్నారు. చిరంజీవి నాటుకోడిని తీసుకొచ్చి వండమని చెప్పాను కదా, ఎందుకు తేలేదు? జాతరకి మా ఫ్రెండ్స్తో కలిసి మేకను కోద్దాం అనుకుంటున్నాను. జాతర? ఎస్. నీ కోసం నాటుకోడిని తిని ఇన్నాళ్ళు ఇబ్బంది పడి బ్రతికాను. ఇన్నాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో, ఎలా చెప్పాలో తెలియక సతమతమయ్యాను. వాళ్ళు వండిన మటన్ కర్రీ ఎలా ఉందో తెలుసా? ఇంత కొద్ద టేస్ట్ చూస్తే అబ్బా అనిపించింది నాకు. ఎవరు ఎన్ననుకున్నా ఏమనుకున్నా ఫ్రెండ్స్తో కలిసి మంచి పండగలాగా ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటున్నాను. మటన్ కర్రీ ఒక్కసారి తిని చూడు. వీళ్ళంతా పండగలాగా అనుకున్న వాళ్ళంతా చికెన్ ఏంటి ఇచ్చా ఇదేం టేస్ట్ అని అంటారు. సరే, ఆ మటన్ అయితే మన ఇంటికి తెచ్చి వండుకుందాం. నాకు వండడం రాదు. జాతర అంటే అమ్మవారు పండుగ కాదు, ఊరంతా సంబరాలతో మోత మోగిపోతుంది. ఊరేగింపులో జనమంతా ఉప్పొంగిళ్ళు లేస్తుంటారు. చూడు బెదర్, బయట ప్రపంచమంతా కలర్ఫుల్గా రంగురంగులుగా నీకు కనిపిస్తుంది, కానీ నీ ఇంట్లో రంగుల కళలన్నీ నువ్వేం చేస్తావు? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మటను మందు బాటల గురించి చేస్తున్నావు. ఇదే ఊరు చూస్తుంది. ఊర్లో జనం అందరూ ఎలాగ చేస్తున్నారా? ఏ కూరను వండే విధంగా వండాలి, కానీ ఏ కూరనైనా మసాలా గట్టిగా దంచి తగిలిస్తే ఊరంతా ఇస్తరాకేసి కూర పెట్టిన మీ ఫ్రెండ్స్కి ఎందుకు చాలుదరా? ఇడియట్! అంత భ్రమ, నీ ఖర్చుతో వచ్చిన ప్రేమ ఆకలి లాంటిదిరా. నీ ఖర్చు గాలి లాంటిదిరా, గాలికి పోతుంది. అయ్యా చూడు బెదర్, అమ్మని, అక్కని, చెల్లిని, తమ్ముడిని, అల్లుడిని, బావా బామర్దులతో పాటు ఫ్రెండ్స్ని కూడా పిలిచి చూడు. అందరూ ఆనందంతో గడిపిన ఒకే ఒక్క రోజు జాతర. అమ్మవారి దీవులు నీకు అక్కర లేదా? కోటర్ మందు నీకు నేనే కొనిస్తా. నీకు నచ్చిన బ్రాడ్ ఏదైనా సరే ఇంటికి తెచ్చుకుని తాగు, తప్పు లేదు. ఇక్కడ ఫ్రెండ్స్ని తీసుకొచ్చేట ఊరుకునేది లేదు, చెప్తున్నాను. మన ఇంటికి నాటుకోడిని తీసుకురాను తేలేను. కోటర్ మందు తెచ్చుకుంటాను. చిరంజీవి తాగుతామా? ఎంత తాగుతావు? ఎంత తింటావు? ఈ అన్ని చంపి ఫుల్గా తాగరా. నన్ను చంపి తాగరా. హలో, వంటే వండాలో చెప్పలేదుగా. మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. అందరి పిల్లలు నీలాగా ఉంటారు. టేస్ట్ వేరేపా. గుడ్డట్లేవే, గుట్టంకి కూర నీ నోట్లు కుక్కేస్తా. మధ్యాహ్నం అదే తిన్నాగా. మసాలా కుక్కు చూడవే. పిల్లలు తినరుగా. తినిపించేవే. రాత్రిపూట హెవీ అవుతుందిగా. పడుకోబెట్టా. అయ్యో, ఇవాళ గురువారం, మీరు మర్చిపోయారుగా. నీ ఏకమ ప్రతి గురువు నీకు గుర్తే ఉంటుందా? హెల్త్ పాడవుతుందిగా. అయితే పెరిగి తోడయ్యలేదుగా. అయితే టిఫిన్ చేస్తా. మీరు ముందే చెప్తే నానబెట్టేదాన్నిగా. వేసిన మంది దిగిపోతే మ్యాగీ చెయ్యవే. మ్యాగీతో కడుపు నిండదుగా. ఇద్దరం కడుపు నిండా మంది తాగేస్తామే. మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది, మంది రేటు తగ్గిపోయింది. ఇది ఇంతనే పిల్లలందరూ ఇద్దరు చెయ్యి. ఏమండి,
ఓసే చిట్టమ్మి వంట చేస్తన్నవేటే రావయ్యా రా, నీకు బడి పూజ ఉందలే. ఎట్టగా ఉన్నది ఓలమ్మి నాకు ఏటేటో అవుతుంది చిట్టమ్మి. చెప్తా నాకు ఏటేటి చెయ్యాలి చెప్పుతాను, ఏటేటి వండాలి చెప్పుతాను, ఏటేటి వండాలి చెప్పుతాను. ఏటే కొడతావేటే కొడతావే. ఓరు బావా వెళ్ళిపోతాను వేటే బావా. నాకు కాదు చూరు బాబు గారు, మీరు ఏం ఆయనకి చెప్పండి, మీరు ఏం గట్టెట్టి చేస్తాను చెప్పు, అప్పుడు గాని ఒళ్ళు తిమిరి తీరదు. ఇంట్లో దాక్కుంటా వేట్రా, వంటలు చేయమన్నారు, మీకు ఏడు చేస్తాను తెలుస్తుందే. తాగినోడికి ఏడు తెలుస్తుంది బాబు. బాబు గారు వంట చేయమంతే పాగ్రాలు వేస్తున్నారు బాబు గారు. బాబు గారు వంట చేయమంతే వీరు పాగ్రాలు వేస్తున్నారు, పాగ్రాలు. వీళ్ళేం పాగ్రాలు వేస్తున్నారో వంట చేయట్లేదు బాబు గారు. ఏమే బాబు గారు రేటు చెప్పారే? వంటలు చేయమన్నారు, ఇంకేం ఈ చెప్తారు? సంసారం వంటలతో సరిపోతుంది. సోమరాజు, ఈ ఊరంతా సంబరాలతో ఉత్సవాలతో జాతరలు చేస్తున్నారా? మళ్ళీ వచ్చే ఏడేళ్ళకి అదే స్థలంలో గుడి కట్టాలనుకుంటున్నారా? నీకంటూ ఏ ఆశయం లేదు కదరా? ఆ సత్యరాజుని కలిసి ఒకసారి మాట్లాడరాదు? ఎవరమ్మా నువ్వు? మీ అమ్మా నాన్న నీకిచ్చిన స్థలంలోనే నేను వచ్చి ఉండిపోవాలనుకుంటున్నాను రా. నా కోసం జనమంతా సారీలు పెట్టి మొక్కులు మొక్కుతుంటే నాకెంతో సంబరంగా ఉందిరా. మీ అమ్మా నాన్న నీకు చెప్పిన మాటలు నీకు గుర్తు లేకపోయినా నాకు బాగానే గుర్తున్నాయిరా. ఏమిటో ఏవేవో రాత్రి పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి. అవి దెయ్యాలా లేక దేవతలా? అసలు నాకేం అర్థం కావడం లేదు. భగవంతుడా, ఈరోజు ఎలా గడుస్తుందో. బాబు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? టోకెన్స్ అయిపోతున్నాయి భోజనానికి. బాబు, మిమ్మల్ని రండి, గేట్ వేసేస్తున్నాను, రండి రండి. బాబు, ఏమండి మిమ్మల్ని? ఏమండి? ఏంటమ్మా? ఏమండి, టోకెన్ ఇవ్వండి, భోజనం టోకెన్. ఇప్పుడు వస్తే ఎలా అమ్మా? లేట్ అయిపోయింది, టోకెన్లు అయిపోయినాయి. ఏమండి, అన్నం తిని వారం రోజులైందండి, ఆకలిగా ఉందండి.
ఒకటే ఉందయ్యా ఇప్పుడు ఇది. ఆ ఒక్కటే నాకు ఇవ్వండి. మా బంధువులందరూ ఉన్నారా మరి? ఏమండి బాబు, నీకు పుణ్యం ఉండదు బాబు, నాకు ఇవ్వండి ఆ టోకెన్. సరే రా మరి, రా తొందరగా. సరే తొందరగా వెళ్ళు మరి, తొందరగా భోజనాలు అయిపోతున్నాయి మరి. బాబు నేను మంచోడు. సరే తొందరగా వెళ్ళు. బాబు ప్రతి గురువారం అక్కడ భోజనాలు జరుగుతూ ఉంటే వస్తూ ఉండు. నీతో పాటు ఈ అన్నదానికి ఎవరు వచ్చినా తీసుకొస్తా ఉండు. రావయ్యా రామయ్య రా, పోయి వీళ్ళిద్దరు కళ్ళు పోయి మీరిటు రాండిరా. ఇప్పుడు చేసిన కళ్ళేనా? అవును బాబు గారు. ఏలూరు కళ్ళు చక్కగా ఉంటాయా? అయ్యగారా, తూర్పు నుంచి చుట్టాలు రమ్మంత కొండలు తాగేస్తున్నారేంటి అయ్యగారు? నీరా ఏటవుతుంది? కాటరాజా ఎలాగన్నారా కళ్ళు? ఇంకా మోతరే అయితే జాతర అనేట్రా, జాతరే. ఒరే తేమరాజా, ఏలూరు కళ్ళు ఎలాగొన్నారా? బ్రహ్మాండంగా ఉన్నాయి. గోపిగాడు బొచ్చిండబ్బా. నా బొచ్చే నా ఆస్తాయి అయితేంటి ఇప్పుడు? ఇదేంటో తెలుసా? నా అక్షయ పాత్ర. మొద్దు విలువ నీకేం తెలుస్తుంది? కష్టపడేవాడికి తెలుస్తుంది. ఆయన ఎవడరా నువ్వు? ఎక్కడ పడితే అక్కడ నాకే తగులుతున్నావు. ఏ పేటరా నీది అసలు? తప్పైపోయింది. క్షమించు. ఆడెవడన్నా పద్దాగా నాకే తగులుతున్నాడు. చెయ్యి. ఆడేమో తెలుసా నీకు? దరిద్రుడు. వీడికి నాకు ఏదో లింక్ ఉన్నట్టుంది. భుజంగం ప్రళయరవరం ప్రజ్వలజ్వాలమాలం ఖర్జర్జం ఖర్జదుర్జంఘి ఏంట్రా విషయాలే? జాతర పండక్కి ఎవరెవరిని పిలుస్తున్నావు? ఇంకా టైం ఉంది కదరా. టైం దేముందిరా, ఖర్చుతో పని కదా. టైం ఎప్పుడు ఒకేలా తిరుగుతుందిరా. ఏంటి పాపం అతను చూస్తుంటే అదోలా అనిపిస్తుందిరా. అందుకని నువ్వేమిచ్చిన అతను తీసుకోడరా. అతనేం బెచ్చగాడు కాదురా. ఎవర్రా అతను? గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటాడురా. అదేరా అన్నదానాలు భోజనాలు అంటూ దేవుడి ప్రసాదం అంటూ తిరుగుతూ ఉంటాడురా. పదరా పోదాం. నెక్స్ట్ ఎక్కడికి?
రారా ఏలూరంతా తిప్పుతా నీ ఓపిక. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫూల్, గుర్తుందిరా గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు. పిల్లలు వింటారు, వింటారు. పిల్లలకు పెట్ట కథగా చెప్పుకుంటారు అంతే. ఈనాడు ఆహాయి లేదేలనేస్తం, ఆ రోజులు మును ముందుక రావేమిరా. జ్ఞాపకం వద్దురా, కాలేజీలో క్లాస్ రూమ్ లో పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడమకాలు. ఎవడో చూడు, ఎవడ రీడు? ఓర్ని అమ్మ బెచ్చగడికి డ్రింక్. లేడీ బ్లాగర్ యూస్లెస్ ఫెలో. ఎక్కడి నుంచి వస్తారు? ఇది అందరిదే. నువ్వు లేక ఇక్కడ లేసా ఏంటి ఇప్పుడు? ఇందాక బెచ్చగాడికి ఎత్తా అన్నా కదా, అతను కాదు బెచ్చగాడే, ఈడే అసలు బెచ్చగాడే. ఇచ్చేది వీడికి ఇచ్చే, కనీసం బాగుపడతాడు. బెచ్చగాడేంటి లోకుగా కనబడుతున్నారా? బెచ్చగాళ్ళంటే స్టైలు బెచ్చగాడు కాదు, గోపీవర్ధన్. ఈడితే మనకెందుకురా బెచ్చగాడే, రా వెళ్దాం. బెచ్చగాడికి స్టైల్ ఏంటి? గొప్పోడు రా బాబు. గోపిగాడు బెచ్చగాడు కాదు, గోపిగాడు స్టైల్. ఏమిటి ఈ వైపరీత్యం? ఏం చెయ్యాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో మేము ఉన్నాం తల్లి. మా తప్పులు మన్నించమ్మా. ఈ నందిగాము గ్రామానికి భ్రష్టు పట్టిందమ్మా, కాపాడాలి తల్లి. ఈ ఊరు నాశనం అయిపోయిందమ్మా. ఊరిని తరతరాల నుంచి కాపాడుతున్నది ఎవర్రా? ఊరిలో జాతరని నిలబెట్టడం మర్చిపోయావా? ఈ ఊరినే కాదురా, చివరికి నన్నే మర్చిపోయారు.
ఏం చూస్తున్నారు? మిమ్మల్ని ఎవరు పిలిచారు? పిలిస్తే వచ్చేది అతిథులు, బంధువులు. అసలు మీకేం కావాలి? అసలు నీకేం కావాలో నీకే తెలీదు. నా గురించి నీకెందుకు? మరెందుకు వచ్చారు? అందుకే వెళ్ళిపోతున్నాను. పిచ్చోడ్లా ఉన్నాడే. పిచ్చోడిని కాదు మరి. బావాజీ గారు ముత్యాలమ్మ పిలిచినట్టయింది, అందుకనే వచ్చాను. నువ్వు వారికి ఏమవుతాడో తెలియదు కానీ వస్తాను. పిచ్చోణ్ణి 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 పిచ్చోణ్ణి. అమ్మా నాన్న పేర్లు ఇతనికి ఎలా తెలిసాయబ్బా? అధిపతే నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం. ఓం గణానాం త్వా గణపతిగం యవామహే కవిం కవీనః ఉపవస్తవస్త్వం வாராகி சரணம் வார்த்தாலி சரணம் வராகமுகம் கொண்டு வையகம் காக்க வந்தவளே சரணம். ஓம்காரி சரணம் ஹீம்காரி சரணம் 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 வாராகித்தாயே சரணம். ఓం గణానాం త్వా గణపతిగం యవామహే కవిం కవీనః నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం. ఓం గణానాం త్వా గణపతిగం యవామహే మీరు ఈ మధ్యన గుడుల దగ్గర అన్నప్రసాదం జరిగే చోట మిమ్మల్ని చాలాసార్లు చూస్తున్నానమ్మా. అసలు మీరెవరు? మీ వాళ్ళు కానీ మీ బంధువులు కానీ ఎవరు లేరా? దేవుడు ప్రసాదాలు భోజనాలు అంటేనే మీకు ఎందుకంత ఇష్టం చెప్పండి. ఊర్లో అమ్మవారు నిలబెట్టారు, నగర సంచారం జరుగుతుంది, అక్కడికి అందరూ వస్తూ ఉంటారు. మీరు కూడా అక్కడికి రండి. మీలో ఏదో తెలియని బాధ ఉంది, ఆ బాధ ఏదో అమ్మకి చెప్పుకోండి. అక్కడ జరిగే ఊరేగింపులు మీరు కూడా కలవండి, మీకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది. నాతో రండి. జాతరొచ్చినది జాతర, మన గంగానమ్మ జాతర. జాతరొచ్చినది జాతర, గంగానమ్మ జాతర. ఏడేళ్లకోసారి జరిగేను గంగానమ్మ జాతర, మన గంగానమ్మ జాతర. తొలిసారి జరుగుతోంది సర్వజన సమ్మేళన జాతర, ఇది గంగానమ్మ జాతర. ఏలూరు వాసులు ఘనంగా చేసేటి జాతర, మన గంగానమ్మ జాతర.
అగ్గిని కురియ కన్నుల మంటల సెగలు మెరయ అకల వేళల వేటకు వచ్చే లోకమదిరిపోగా అక్కడి నక్కలు చేతికి చిక్కంగా అక్కసి ముక్కల తీకలు లోకంగా కాళిక నాలుక తెచ్చుకు వచ్చే కాలమాగిపోగా కొమ్ముల పాముల గోధుల తాచులు అందంగా మెరిసే నగులు కట్ల పాము చుట్ల పాము తెల్లంగా రిచే నగులు వరగ పాము మన్ను పాము నీకైనా నీటి పాము గుట్టల నగులు తోడై వచ్చిందే శతకోటి దండాలు అమ్మకల్లో గంగమ్మ తల్లి జాతర DJ Sai Ganesh.
రాష్ట్రాలు విడిపోయినట్టు జాతరను కూడా విడివిడిగా చేసుకుంటున్నారుగా. అవును, ఆ స్థలం కోసం వచ్చిన ఆయన పేరేంటన్నావు? సత్యరాజ్. ఈ జాతరకి అతనికి సంబంధం ఏంటి? గుడికి భక్తికి ఉన్నంత సంబంధం. ఎప్పుడో 12 ఏళ్ళకోసారో 7 ఏళ్ళకోసారో చేసే జాతర కోసం ఆ స్థలమే కావాలనుకోవడం పిచ్చితనమే. మనసులో ఉండాలి, వ్యాపారం పైన కాదు. ముందు నుంచి పడమర వీధి జాతరను ఆ స్థలంలోనే చేస్తున్నారు. మామూలు టైంలో ఆ స్థలాన్ని పట్టించుకున్న జనాలే లేరు. సోమరాజును కూడా ఎవ్వరూ పట్టించుకోరు. మనం పట్టించుకుందాం. అర్థం కాల. అదేనయ్యా, గాలికి తిరిగినోడిని గాలికి పోతే పోయాడని అనుకుంటారు. మరి మధ్యలో సత్యరాజ్ మనకి ఎక్స్పర్ట్గా ఉన్నవాడే కదా. ఏదైతేనే కానే. సరే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం. బాబు సోమరాజు, సోమరాజు, రా నాయనా, ప్రసాదం తీసుకుంది కానీ. స్వామి, ఇదే నా ప్రసాదం. భోజనాలు అన్నదానాలు ఏమీ లేవు. భోజనాలు పెడుతున్నారు నాయన, అక్కడ పక్కన దుర్గమ్మ వారి గుడి ఉంది కదా, అక్కడ పెడుతున్నారు, వెళ్ళి తిన్నా. భోజనం మహాప్రసాదం స్వామి. గురువుగారు, మీరింతకు ముందు మా ఇంటికి వచ్చారు, గుర్తుందా? విషయం ఏమిటో చెప్పు. నాకేదో అయ్యింది, అర్థమవుతుంది. ఏం చెయ్యాలో మీరే చెప్పగలరు. నాయనా సోమరాజు. బాబు సోమరాజు, నీకంటూ ఆ ఒక్క స్థలం ఏర్పాటు చేయగలిగాం కొడుక. ఒక్క ఆస్తులకే వారసత్వం అనుకోకూడదు నాయన. మా విధి విధానాలను, మా మాటలను కూడా వారసత్వమై పొందాలి నాయన. నీ బతుకు భారం కాకూడదురా. రేపో మాపో వెళ్ళిపోయే వాళ్ళము. నువ్వు నాస్తికుడు కదా, అందుకే ఇదంతా చెబుతున్నాను. దేవుణ్ణి కొలుస్తూ ఉండాలి నాయన. అదే నీకు దారి చూపిస్తుంది నాయన. అదేంటి, మా అమ్మా నాన్న మాటలు వినబడుతున్నాయి. ఊర్లో జాతర నిలబెట్టారుగా, మరి నువ్వేం చేస్తున్నావు? నీకు వస్తున్న కలలు పీడ కలలు కావు. నిద్ర లేకుండా చేసేవి దెయ్యాలు భూతాలు కాదు. నీవు
భయంతో బాధపడుతూ దైవాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖుడివి. కానీ ఆ దైవమే నిన్ను కాపాడుతుంది. నీ తల్లి తండ్రులు వాళ్ళ బలమైన కోరికే నీకు దండన అయ్యింది. వారు దైవాన్ని అనుసరించే విధానమే నీకు పరీక్ష అయ్యింది. అదేంటి వెళ్ళిపోతున్నారు? ఏం చెయ్యాలో చెప్పరా? నే అందరికీ జాతకాలు చెప్పి పరిహారం చూపించేవాడని మాత్రం కాదు. ఎప్పుడు ఏం జరగాలో కాలమే నిర్ణయిస్తుంది. దైవం శాసిస్తుంది. అయ్యో నాకిలంట బతుకు వద్దు గురువు గారు. గురువు గారని పిలుస్తున్నావు? నీకు ఏమి నేర్పించాలని? దైవానికి నువ్వు చేరువ కావాలంటే నీ జీవితానికి ఒక అర్థం ఉండాలి. నీ బ్రతుక్కి పరిపూర్ణత సాధించాలి. నలుగురిలో ఒకడివై ఉండాలి. ఈ లోకం నీకు అన్ని నేర్పిస్తుంది, అన్ని చూపిస్తుంది. అన్ని దారుల్లోనూ నీ ప్రయాణం ముగిసేకే నీకు మిగిలే దారి ఒక్కటే ఉంటుంది. అదే నువ్వెందుకు పుట్టావో తెలియజేస్తుంది. జ్ఞానం సిద్ధిస్తుంది. దైవం బోధపడుతుంది. నీ పుట్టుక నీది కాదు, నీ మరణము నీది కాదు. దైవాన్ని అనుసరిస్తేనే అంతా నీకు అర్థమవుతుంది. ఇక శుభం నాయనా. ప్రసాద్ గారు, సోమరాజు ఒంటరిగానే ఉన్నాడు. ఇదే సరైన టైము. మరి ఏం చేస్తావో ఏంటో. ఏం చేసినా సైలెంట్గానే ఉంటుంది. కానీ జాతర లేని తర్వాత అయితే పర్వాలేదుగా. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ ఏం జరుగుతుందో ఏంటో, తర్వాత నీ ఇష్టం.
జ్ఞాపకాలైన ఆట రుచి వల్లగా చిలిపిచి ఎక్కువైన పూట ప్రబంధ ఖుషి బాగే కాదట జాతర మొదలెట్టండి కన్నకన్నము గాలి రాగుల్లో ఉన్న గంట కచ్చగట్టి ఆడాలి చిన్న పెద్ద అమ్మవారి ఊరేగింపు అచ్చం కమ్ముల పంట రంగరంగ వైభవంగా రంగులు చల్లాలంట అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా రంగులని కలిసినట్టే ఉంటాయి రాయప్పుడు ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు दैववरीतं वराहरूपम् ఏ పచ్చా పచ్చని ఊరు మీద పడినది పాడు కన్ను అరని చిత్రే పెట్టి పోతాదే గీత ಸಾವಿರ ದೈವದ ಮನ ಸಂಪ್ರೀತ ಬೇಡುತ್ತ ನಿಂದೆವು ಆರಾಧಿಸುತ್ತ అదిగదిగో ఆది మహాలక్ష్మమ్మ దేవతల ముద్దుల తమ్మడు పోతురాజు బాబును చూడు
చేసింది రామ్య కథ. ఎందుకు పుట్టించావో నీకు తెలుసు, ఎందుకు నడిపిస్తున్నావో నీకు తెలుసు. కర్మ కర్త క్రియ అంతా నీవే, ఈ శ్వాస కూడా నీవే. ఆత్మక్రియ లేనిదే దైవం సిద్ధించదు, కర్మఫలం లేనిదే ఆత్మ శాంతించదు. నీ అన్నిటికీ సిద్ధిస్తుంది. పిల్లలు అల్లరి చేయకండి. దుర్గా కథ వింటూ వింటూ ఎంత చక్కగా నిద్రపోతుందో. నా తల్లి నా దిష్టే తగిలేలా ఉంది. ఇప్పుడు దాకా జరిగిన కథ ఇదిరా. మిగిలిన కథ రేపు చెప్పుకుందామే. వెళ్ళి ఆడుకోండి, సరేనా? సరే వెళ్ళండి, మళ్ళీ రేపు రండి, కథ చెప్తాను.